నమస్తే అండి, నేను మీ స్వాతి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా మామ కొడుకుది అయితే ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉంది. అందుకని అయితే సిటీకి అయితే బయలుదేరాము. నార్మల్గా మా ఫ్యామిలీ చాలా పెద్దది, అందుకని మా కార్లో అయితే పట్టమని ఇంకా వేరే కార్ అయితే తీసుకొని వెళ్తున్నాం. ఇంకా రేపు జెండా వందనం కదా, ప్రతి షాప్లోనూ జెండా వందనాలు అయితే సూపర్గా వెలిగిపోతున్నాయి. ఎలాగో ఈ వీడియోని రేపు పోస్ట్ చేస్తాం కాబట్టి, ఎలాగో జెండా వందనం 26 కాబట్టి ఇంకా మీ అందరికీ దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే, అందాల బంధం ఉంది నీలలో. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే, అలాగే గణతంత్ర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి అన్నమాట. ఇంకా ఇక్కడైతే సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఏవో చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకు అనుకుంటున్నారా? ఇంకా అంటే మా ఫ్యామిలీలో యూట్యూబ్ గురించి అంతేం ఎక్కువ తెలియదు. మా ఆయనకు తప్ప మిగతా ఇంకా వాళ్ళంతా కొంచెం ఏదో అంటూ ఉంటారు. మాది చాలా పెద్ద ఫ్యామిలీ అన్నమాట. ఇంకా అందుకనే అందరు ఫ్యామిలీలో కలిసినప్పుడే ఎంతసేపు ఉన్నా అందరినీ మంచిగా పలకరియడానికి అలానే మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాము. ఇంకా ఆల్మోస్ట్ అయితే సిటీలోకి అయితే ఎంట్రీ అయిపోయాము. ఇక్కడ ఏదో ఫిష్ బిల్డింగ్ ఉంటుందంట, మా ఆయన చెప్తున్నాడు. దానికోసమే క్యాప్చర్ చేద్దామని అయితే చూస్తున్నాను అనమాట. బాగా వెలిగిపోతుండేనంట. కాకపోతే అక్కడైతే ఏం కనిపించలేదు. ఇంకా చీకట్లో కొంచెం కనిపించకైతే పెట్టేశాను. ఇంకా ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఫంక్షన్ హాల్ చాలా పెద్దది, ఫిలిం నగర్లో అయితే ఫంక్షన్ హాల్ అనమాట. వెళ్ళక ముందనే ఇంకా ఇక్కడైతే వెళ్ళక ముందనే ఇంకా గోపి మంచూరియా ఇచ్చిండ్రు. ఇంకా మా మామ వాళ్ళని అయితే స్టిల్స్ అయితే దింపుతున్నారనమాట. ఇంకా అలా ఉండండి, ఇలా ఉండండి, షర్ట్ నీట్గా చేసుకోండి అని అన్ని సజెషన్స్ అయితే ఫోటోగ్రాఫర్ అయితే ఇస్తున్నాడు అనమాట. చూడడానికి అయితే రెండు కళ్ళు చాలేదనమాట. ఇది ఫంక్షన్ వచ్చేసి ఫిలిం నగర్ అనమాట. వెళ్ళక ముందే ఫస్ట్ అయితే మంచూరియా ఇచ్చారు, తర్వాత అయితే ఇలా జ్యూస్లు అయితే ఇచ్చారు. ఎవరికి కావాల్సినవి వాళ్ళు అయితే వెళ్ళి తెచ్చుకుంటున్నారు అనమాట. చాలా అంటే చాలా గ్రాండ్గా అయితే చేసిండ్రు ఫిలిం నగర్లో అనమాట. ఈ ఫంక్షన్ హాల్ పెద్ద ఫంక్షన్ హాల్ అనమాట. నేను ఇప్పటిదాకా ఫస్ట్ టైం ఒకసారేమో చూశాను, మళ్ళీ సెకండ్ టైం అనమాట. ఇలా ఫస్ట్ ఎప్పుడు సినిమాలలోనే చూసేదాన్ని, ఇప్పుడే ఫస్ట్ టైం ఇలా చూడడం అనమాట. కళలో కూడా అనుకుంటాము మన పెళ్ళి ఇలా జరిగింటే బాగుండు అని, కానీ ప్రాప్తం కొద్దీ అన్నీ ఉంటాయంట. ముందే రాసి పెట్టుకొని అయితే వస్తామన్నమాట. ఏదేమైనా మనకు మంచికే అనమాట. ఇంకా యాస్టేజ్ మా వాడైతే ఫుల్ సతాయిస్తుండు, కింద పడుతుండు, లేస్తుండు, కూర్చుంటుండు. ఇంకా ఏదో వాడి ఇష్టం ఏమన్నా చేసుకొని అని అయితే వాటర్ బాటిల్ అయితే ఇచ్చేసాను. ఇంకా మా పిన్ని వాళ్ళతోనా మా అక్క వాళ్ళతోనా ఫుల్. ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ పింక్ కలర్ బ్లౌజ్, మా పిన్ని అక్కడ వచ్చేసి అత్తమ్మనే అనమాట. ఇంకా చాలామంది అటెండ్ అయ్యిండ్రు. ఇక్కడ వచ్చేసి మా ఇద్దరు అక్క వాళ్ళు అనమాట. క్రీమ్ కలర్ ఆమె పెద్ద ఆమె, గ్రీన్ కలర్ ఆమె చిన్న సెకండ్ ఆమె అనమాట.
ఇంకా నేను ఫొటోస్ ఏవో చిన్న చిన్న క్లిప్స్ మా ఓడితోనే దిగుదాము మా ఆయనతోనే దిగుదాము అని ఎంత ట్రై చేసినా అస్సలు దిగలేదన్నమాట. ఇంకా తర్వాత పెళ్లి కూతురికి అవి పెడతారు కదా అక్షంతలు, అవి ఇంకా పెట్టేసి వద్దాం రా అంటే నేను ఎప్పుడు ఎవరికి పెట్టలేదన్నమాట. నాకు చాలా భయం పెట్టాలి అంటే, ఇంకా భయం ఇస్తుంది. అందుకే నేనేం వద్దులే మీరే వెళ్ళండి అని వాళ్ళైతే వెళ్ళారు. నేను వెళ్ళకుండా ఇక్కడనే వీడియో అయితే తీసుకుంటూ ఉన్నాను అన్నమాట. తీసుకొని అట్లా తిరిగి రాపోసం ఇంకా నాకు ఆఖరికి ఇష్టమైనది వచ్చేసింది. అంటే ఏంటి అనుకుంటున్నారా? ఫుడ్ అండి. ఫుడ్ మీరు నాలాగే ఉంటారా? నాకు ఇష్టమైన ఐస్ క్రీమ్స్, ఇంకా పండ్ల ముక్కలు అయితే అసలు లెమన్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. చూడడానికి అయితే నాకు 2 కళ్ళు చాలట్లేదు అనమాట. ఒక్కసారి మీరు ఒక్క లుక్ వేసేయండి. ఆడ ఐస్ క్రీమ్ ఉంటే తిన్నా ఇంతసేపు. సుచాప్ అంటే మీరు ఏంటో అనుకునకండి, స్ప్రైట్ అనమాట. నాకు అర్థం కావడానికి కూడా చాలా టైం అయితే పట్టేసింది. ఇంకా అన్ని వెజ్, నాన్ వెజ్, బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, రొయ్యలు అన్నీ నేను ఎక్కడ చూడలేను వింతలన్నీ ఇక్కడే చూశాను అనమాట. కాకపోతే ఈరోజు మనం తినమన్నమాట, అదృష్టాన్ని బట్టి అలా. ఇంకా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు సేమ్ సినిమాలలో చూపిస్తే ఎలా ఉంటుందో లుక్ అంతకు మించిపోయిండ్రు అనమాట. సూపర్గా ఉంది మా యారాలు అనమాట. నాకు యారాలు అవుతుంది. ఇంకా మా చిన్నమామ కోడలు అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మా పెద్దోడైతే మళ్ళీ సెకండ్ వాళ్ళు కూడా వేసేస్తుండే ఐస్ క్రీము. ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయింది, ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయిండ్రు. కాకపోతే మా బావ ఇంకా తినలేదని మళ్ళీ అయితే అక్కడనే కొద్దిసేపు అయితే స్టే చేసామన్నమాట. టైం వచ్చేసి ఇప్పుడు 9:30, 10 అయిపోతుంది అనమాట. ఇంకా మళ్ళీ ఇప్పుడు అక్కడ తినేసి అన్నీ అయిపోయింది. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చిండ్రు. ఒకటి ఇక్కడ వచ్చేసి మా ఆడబడుచు కూతురు అనమాట. ఇంకా ఫంక్షన్ హాల్ అయితే నాకు నిజంగా చాలా బాగా నచ్చింది, సూపర్ ఉంది అనమాట. ఇంకా ఇప్పుడైతే ఇంటికి అయితే బయలుదేరిపోయాము. మేము ఇంటికి వచ్చేలోపు 1 అయితే అయిపోయిందండి. 1:30, 2 దగ్గరికి కూడా వచ్చేసింది. నేను ఈ మేకప్ అంతా తీసేసేలోపు 3 అయిపోయింది అనమాట. చాలా టైర్డ్ అయినాము. 4కి బయలుదేరితే మళ్ళీ 2 వరకు ఇంట్లో అయితే వచ్చేసామన్నమాట. ఇది బయట ఫంక్షన్ హాల్ బయట అనమాట. అసలు వ్యూ కానీ నిజంగా పిల్లలు లేకుండా ప్రశాంతంగా ఒక్కరమే ఉన్నాం అనుకోండి, వీడియో తీసుకోవడానికి నిజము. మా చిన్నోడు నా చేతిలోనే ఉన్నాడు కాబట్టి అసలు ఏది తీసుకొనియలేదు. ఏవో చిన్న క్లిప్స్. అందులోనూ మా ఫ్యామిలీలో యూట్యూబ్ గురించి అంత పెద్ద నాలెడ్జ్ ఎవరికి లేదు కాబట్టి కొంచెం ఇంకా ఏదో అన్నట్టుగా నా ప్రయత్నాలు నేనైతే చేస్తున్నాను. ఇదండి, ఇంటికి వచ్చి ఇంకా 2:30కి అయితే నా మేకప్ అంతా తీసేసి పడుకునే లోపు 3:30, 4 అయితే అయ్యింది. మా చిన్నోని కూడా పడుకోబెట్టేలోపు. ఇంకా మీరు అర్థం చేసుకొని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతోటి వస్తాను. నమస్తే.